హజరత్ మస్తానవలి దర్గాను డైరెక్ట్ మేనేజ్మెంట్ లోనికి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుభానీ, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మస్తానవలి దర్గా మూతవల్లి రావి రామ్మోహన్ రావును సస్పెండ్ చేసి డైరెక్ట్ మేనేజ్మెంట్ లోనికి తీసుకోమని ఉత్తర్వులు వచ్చి 2 నెలలు అవుతున్న సంబంధిత అధికారులు దర్గాను డైరెక్ట్ మేనేజ్మెంట్ లోనికి తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని, ఈ విషయంలో ఎటువంటి అవినీతి జరగకపోతే ఎందుకని కాలయాపన చేస్తున్నారని వారు జిల్లా అధికారులను ప్రశ్నించారు. అతన్ని ఏదైతే దర్గాకి సంబంధించినటువంటి ముత్తవల్లి గారు శ్రీ రావి రామ్మోహన్ రావు గారిని 2 నెలల సస్పెన్షన్ చేసినా కానీ ఇప్పటి వరకు అతనికి సస్పెన్షన్ చేసి అతని దగ్గర నుంచి ఒక్కోటి వారు డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోలేదు. ఈ విషయాన్ని గతంలో మేము దాదాపు 2 నెలలుగా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నా, తర్వాత మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి విన్నవించుకుంటున్నా, సిఓ గారికి విన్నవించుకుంటున్నా, ఏ గారికి విన్నవించుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని ఇన్స్టిట్యూషన్ని ఒక్కోటి వారు డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకోలేదు. దీని పట్ల మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అధికారులు ఏదైనా అవినీతి పాల్పడ్డారా, ఎందుకు పాల్పడ్డారు, ఏమని అనేది మాకు ఉన్నటువంటి అనుమానం. ఆ యొక్క విషయాలపైన ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వక్ఫ్ బోర్డు అధికారులు కానీ ఏదైతే దానికి సంబంధిత అధికారులు ఈ యొక్క నిర్లక్ష్యంలో ఏదైనా అవినీతికి జరిగిందా వారిపైన నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేయాలని మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. ఏదైతే గ్రీవెన్స్ తీసుకున్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఫిర్యాదును మేము తీసుకున్నాము, మేము దీని మీద న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడే ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఆడిటర్ని కూడా పిలవడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆడిటర్ గారు ఏమంటారంటే, మాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి అనుమతి తీసుకోమని చెప్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవ్వాల్సినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇది వక్ఫ్ బోర్డు వారు ఆల్రెడీ సస్పెన్షన్ చేశారు. వక్ఫ్ బోర్డు వారు సస్పెండ్ చేసి 2 నెలలు అయింది. వక్ఫ్ బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ అనేది అవసరం లేదు. మరి కలెక్టర్ గారు మరి దాన్ని పక్కన దారి పెట్టిస్తున్నారా, లేకపోతే అధికారులు పక్క దారి పెట్టిస్తున్నారా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఈ యొక్క వ్యవహారంలో సంబంధించిన అధికారులు కానీ జిల్లా యంత్రాంగంలో అవినీతికి పాల్పడకపోతే ఎందుకని దర్గాని ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు వారు డైరెక్ట్ మేనేజ్మెంట్ లో తీసుకోలేదు, ధరలను ఎందుకు ఇప్పటి వరకు నిలువరించలేకపోతున్నారనేది మాకున్నటువంటి అనుమానం. దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు గ్రీవెన్స్ లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ధన్యవాదాలు.